మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి సత్తా చాటింది. కానీ మూడు పార్టీల మధ్య సీఎం రేస్ ప్రారంభమైంది. సీఎం షిండేకే మళ్లీ పగ్గాలు దక్కుతాయా, లేక ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ నుంచి ఫడ్నవీస్ ను అదృష్టం వరిస్తుందా, లేక అజిత్ పవార్ సైలెంట్ లక్కీ ఛాన్స్ కొట్టేస్తారా? వేచి చూడాలి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. అయితే సీఎం ఎవరన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కూటమిలో అత్యధిక సీట్లు సాధించిన తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ముంబైలో ఫడ్నవీస్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఫడ్నవీస్ నే సీఎం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫడ్నవీస్ సీఎం అవుతారని అన్నారు బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్. ఫడ్నవీస్ సీఎం అంటూ ముంబై, నాగ్పూర్ తో పాటు పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. షిండే మళ్లీ సీఎం అవుతారా? ఫడ్నవీస్ కి అవకాశాలున్నాయా? అజిత్ పవార్ వర్గం ఏమంటోంది? సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీఎం షిండేతో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో కూడా ఫోన్లో మాట్లాడారు. మహాయుతి కూటమి నేతలకు అభినందనలు తెలిపిన అమిత్ షా ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఎక్కువ సీట్లొచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదంటున్నారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ప్రజలు మహాయుతి కూటమిని గెలిపించారని, మూడు పార్టీల నేతల సమావేశం తరువాతే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని స్పష్టం చేశారు. वैसे ही आगे का भी जो निर्णय है हम लोग तय कर लड़की ऐसा कोई भी हमारा तय नहीं हुआ है अभी। पहले तो अंतिम आंकड़े आने दो, उसके बाद हम तीनों पार्टी बैठेंगे। हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, भाई है, नड्डा जी और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर, वैसे ही उसके ऊपर भी फैसला। మళ్లీ తన తండ్రి సీఎం అంటున్నారు షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే. మహాయుతి కూటమి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే ఎన్నికల బరిలోకి దిగిందని అన్నారు. అయితే సీఎం పదవిపై స్పందించారు ఎన్సీపీ నేత అజిత్ పవార్ భార్య సునేత్ర. తన భర్త కూడా సీఎం రేసులో ఉన్నారని అంటున్నారామె. అజిత్ పవార్ సీఎం కావాలని బారామతి ప్రజలు కోరుకుంటున్నారని, తాను కూడా అదే కోరుకుంటున్నట్టు చెప్పారు. अभी ये तो सब जीत जनता की जीत है, तो जनता मना रही है जीत बहुत धूमधाम से। बारामती में सब जल्लोष हो रहा है। अभी जाते हैं उधर। जनता जो चाहती है वो मैं भी चाहती हूँ। सो कौन नहीं चाहता अपने लोगों को बड़े पद पे देखने के लिए। అయితే ఏక్నాథ్ షిండే తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో షిండేనే సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలు ప్రకటించారని, అందుకే ఆయనే మరోసారి సీఎం అవుతారని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అసలైన శివసేన తమదే అని షిండే నిరూపించుకున్నారని స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంలో షిండేదే కీలక పాత్ర. మరాఠా ఓటు బ్యాంకును మహాయుతి కూటమి వైపు తిప్పడంలో షిండే కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మరాఠా రిజర్వేషన్ల పోరాట సమితి నేత మనోజ్ జారంగి ప్రభావం తమ కూటమి వైపు పడకుండా వ్యూహాన్ని రచించారు షిండే. వాస్తవానికి ఎన్నికల కంటే ముందే షిండేను సీఎం చేసి మహావికాస్ అఘాడీ కూటమిపై బీజేపీ గుగ్లీ ప్రయోగించింది. మరాఠా ఓటు బ్యాంకుతో పాటు శివసేన ఉద్ధవ్ వర్గాన్ని బలహీనపరచడంలో కూడా షిండే కీలక పాత్ర పోషించారు. లడ్కీ బెహనా యోజనను రూపొందించడంలో షిండేనే ప్రధాన పాత్ర పోషించారు. నెలకు 2,100 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తామని చెప్పి సక్సెస్ అయ్యారు. మరాఠాలతో పాటు మహిళా ఓటు బ్యాంకును మహాయుతి కూటమి వైపు మొగ్గేందుకు వ్యూహాన్ని రచించారు. అది మాత్రమే కాకుండా ముస్లింలకు మహాయుతి కూటమి వ్యతిరేకం కాదన్న సందేశాన్ని ఎన్నికలకు ముందే ఇచ్చారు షిండే. మదర్సాలో టీచర్లకు ఎన్నికలకు ముందే ఆయన జీతాలు పెంచారు. దీంతో ముస్లింలు కూడా భారీ సంఖ్యలో మహాయుతి కూటమికే ఓటేశారు.